ఆ తర్వాత ఈ ఊర్లో ఎక్కడ కనపడినా నిన్ను నరికి పోగిలి పెడతా. ఛ! మీరంతా నా మనుషులు. సరిగా నేను చెప్పేది. నాకేం చెప్పదు. నేను కోపం చూపించటానికైనా నాకు తల్లి అని గౌరవం ఇవ్వనప్పుడు, నేననే ఒక దాని దృష్టిలోనే లేనప్పుడు నేనెంత అరిచినా వేస్ట్. నా కూతురి పొగర్ని ఊహించగలిగాను గాని దాని కోపాన్ని ఊహించలేకపోయాను. నన్ను ఎంత కాదనుకుంటే ఒకడిని ప్రేమించి ఎంగేజ్మెంట్ దాకా వెళ్లి ఉంటుంది. 5 ఏళ్ల క్రితం నన్ను అవమానించి మా మధ్యలో మాటలే లేకుండా చేసింది. ఇప్పుడు నాకు తెలియకుండా వాడితో ఎంగేజ్మెంట్ చేసుకుని డాక్టర్ అని చెప్పి ఇంట్లో పెట్టి నన్ను చీట్ చేసింది. ఇక లైఫ్ లాంగ్ నన్ను చీట్ చేస్తూనే ఉంటుందా? శైలజారెడ్డి శత్రువుల్ని కంట్రోల్లో పెడుతుందని అనుకుంటారందరూ. కానీ నా కడుపునే నా శత్రువు పుట్టిందని ఫీల్ అయ్యేలా చేసింది. శైలజ, భర్తగా నిన్నెప్పుడూ ఎదిరించలేదు. ఈ ఒక్కసారి నా మాట విను. అది నీ కూతురు, కల్లో కూడా తప్పు చేయదు. ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించు. అదంటే నీకెంత ఇష్టమో, నువ్వంటే దానికి అంతే ప్రాణం. అంత ప్రాణమైతే